నా ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో అందరికీ వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి స్పెషల్ సండే మట్టల ఆదివారం సందర్భంగా మరి రోజు మరి సండే స్కూల్ పిల్లలు యూత్ పిల్లలు కలిసి ఇలాగ యానం ప్రాంతం మరి యానం బీచ్ ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మరి ఇక్కడ కొన్ని మట్టల ఆదివారం కొరకు కొన్ని బైబిల్లో నుంచి పిల్లలను కొన్ని మాటలు మరి వారి కోచింగ్ చేస్తుండగా వారు దానికి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధునికి లెక్కలేని స్తోత్రాలు. సర్వాధికారివి నీకు వందనాలు, సర్వంతర్యామి నీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు ప్రభు ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి బైబిల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వారిని అడుగుతుండగా వారు చక్కగా ఆన్సర్ చేసే కృప వారందరికీ అనుగ్రహించమని సహాయం చేయమని యేసయ్య నామం పెట్టడిచిన మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మీరు అలా వెళ్ళిపోతారా? మరి ఎలా అయితే బాగోదు కదా. అలా ఉంచలే పర్లేదు. నేను అలాగా ఎలాగా అప్పుడండి వీడియో మరి ఇందులో మొదటి క్వశ్చన్గా మన మధ్యలో ఉన్న కీర్తన, దీనికి ఆన్సర్ చెప్పాలి. సంవత్సరానికి ఎన్ని ఆదివారంలో కీర్తన వచ్చి చెప్తుంది? సంవత్సరానికి 52 వారాలు. ఓకే, రైట్ ఆన్సర్. చెప్పలు కొడదాం. మంచి. సంవత్సరానికి 52 ఆదివారాలు. సో ఈరోజు ప్రత్యేకమైన ఒక ఆదివారం. ఏంటి ఆదివారం? దీన్ని ఏమంటారు? దీవెన చెప్తుంది. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రైజ్ లార్డ్, ప్లామ్ సండే అంటారు. ఓకే, రైట్ ఆన్సర్. తెలుగులో ఏమంటారు? సిరివల్లి చెప్తుంది. తెలుగులో ఏమంటారో ఈ ఆదివారాన్ని? ప్రైజ్ లార్డ్, తెలుగులో మట్ల ఆదివారం అంటారు. ఓకే, రైట్ ఆన్సర్. మంచిది. అలాగే మరి ఇది సంవత్సరానికి ఎన్ని రోజులు జరుగుద్ది పండుగ? కీర్తి చెప్తుంది. ప్రైజ్ లార్డ్, సంవత్సరానికి ఒక్కసారే జరుపుకుంటారు. గట్టిగా చెప్పాలి మాట అనుకో. ఓకే, రైట్ ఆన్సర్. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. మంచిది. ఇది పాత నిబంధన ప్రకారం లేవియాకాండం 23 అధ్యాయం 40 వచనం ప్రకారం మరి ఇది పాత నిబంధనలు దీన్ని పస్కా పండుగగా కూడా పిలుస్తారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. యేసు ప్రభు యెరూషలేమును మరి దర్శించే చివరి గడియ. అప్పటికే యేసు ప్రభు వారు ఆయన పుట్టిన తర్వాత 8వ దినాన్నే యేసు ప్రభు వారిని యెరూషలేము సున్నతి చేయడం వరకు పేరు కొరకు అక్కడ తీసుకొచ్చారు. రెండోది మరలా 12 సంవత్సరాల యాటలో యెరూషలేముకి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే సంవత్సరానికి ఒకసారి అనేక మార్లు యెరూషలేమును దర్శించినట్లుగా రాయబడి ఉంది. అయితే మరలా చివరిగా ఇది చివరి ఈ ఆదివారం లేదా దీన్ని పస్కా పండుగగా మరి ఆచరించే ఒక వారం. ఇది ఒక ప్రత్యేకమైన దినం. కాబట్టి అక్కడికి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి ఏ వాహనం మీద వచ్చారు లేకపోతే దేని మీద వచ్చారు బ్లెస్సి చెప్తుంది. ప్రైజ్ లార్డ్, యెరూషలేమునకు గాడిద ఎక్కి వచ్చాను. ఓకే, రైట్ ఆన్సర్. అయితే గాడిద మీదకు వస్తారని ఎవరు చెప్పారు లేదా ఎవరు ప్రవచించారు? న్యాన్సీ చెప్తుంది. ప్రైజ్ లార్డ్, జకరియా ప్రవచించారు. ఓకే, రైట్ ఆన్సర్. జకరియా ప్రవచించారు. అది ఏ అధ్యాయంలో రాయబడింది ఆ ప్రవచనం? సిరివల్లి చెప్తుంది. ఏ అధ్యాయంలో అది ప్రవచించడం జరిగింది? జకరియా 9:9. ఓకే, రైట్ ఆన్సర్. మంచిది. చక్కగా మరి చేస్తున్నారు.
అది నెరవేర్పు ఎందులో జరిగింది? ఆ ప్రవచనానికి నెరవేర్పు ఎందులో జరిగింది అనే మరి ఆన్సర్ ఎవరు చెప్తారు? బ్లెస్సీ చెప్తుంది. ఓకే ఓకే, మన మధ్యలో దీపిక ఉంది. దీపిక, మత్తాయి 21:9. మంచిది. మత్తయి సువార్త అయితే అది ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం అనేది బ్లెస్సీ చెప్తుంది. ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం మత్తయి సువార్త రైట్ ఆన్సర్. అయితే ఎన్నో అధ్యాయం ఎన్నో వచనంలో నెరవేర్పు జరిగింది? మత్తాయి 21 అధ్యాయం 1 వచనం 9 వచనం. 1 వచనం 9 వచనం కదా, 1 నుంచి 9 వచనాల విషయాలు నెరవేర్పు జరిగాయి. మంచిది. అయితే యేసు ప్రభు వారు ఆ గాడిద మీద వచ్చేటప్పుడు ప్రజలు ఏమని పలికారు? ఏమని పలికారు? సో కాబట్టి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ప్రతిమ చెప్తుంది. దీనికి ఆన్సర్ ప్రతిమ చెప్తుంది. ప్రైజ్ లార్డ్. జయము ప్రభుపేట వచ్చుచున్న యేసయ్యకి రాజుకి. ఓకే, రాంగ్ ఆన్సర్. ఒకటే రైట్ ఆన్సర్. జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అనే మాట వారు పలికారు. ఓకే, మంచిది. అయితే ఆ గాడిద వెళుతున్నప్పుడు, యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి వెళుతున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? ఆ గాడిదకు ముందు ఏమి పరిచారు? సో అనేదానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఓకే, ఇందాక కొంచెం మిస్టేక్ చెప్తుంది కానీ ప్రతిమ చెప్తుంది. అనేకులు వారి బట్టలను పరిచి చెట్టు కొమ్మలను పరిచాను, దారిలో పరిచాను. రైట్ ఆన్సర్. మంచిది. అది ఏ మట్ట అని రాయబడి ఉంది? అది ఏ మట్ట? కాబట్టి కీర్తన చెప్తుంది ఏ మట్ట. ఖర్జూరపు మట్ట. ఓకే, రైట్ ఆన్సర్. ఖర్జూరపు మట్ట. అయితే ఖర్జూరపు మట్టలో ఉన్న విశిష్టత లేదా ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి? అది ఎలాంటిది? అది ఎలాంటిది? ఒకవేళ మీకు తెలియకపోతే నేను దాన్ని చెప్తాను. అది సౌందర్యం కలిగిన చెట్టు. రెండవది, అది కెరూబుల మధ్యలో నివసిస్తున్న చెట్టు అని యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18-19 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే మరొకటి ఈ ఖర్జూరపు మొక్క కొరకు కీర్తన గ్రంథంలో 92వ కీర్తన 12లో నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె వారు మొవ్వ వేస్తారని ఉంది. సో అందుకని ఖర్జూరపు వృక్షం లేదా మట్టను వారు వాడారు. ఓకే, మంచిది. మరొక క్వశ్చన్, అసలు గాడిదలు ఎన్ని రకాలు? ఆ గాడిదల రకాలు ఎన్ని? వాటి పేర్లు చెప్పాలి. సో కాబట్టి న్యాన్సీ చెప్తుంది. న్యాన్సీ చెప్పాలి. కంచె గాడిద, అడవి గాడిద, అడ్డగాడిద. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, మంచిది. అసలు గాడిద స్వభావం ఎలాంటిది? స్వభావం ఎలాంటిది అంటే దాన్ని అపవిత్రమైనదిగా పోల్చారు ఒకటి. రెండోది బరువుని భారాన్ని మోసేదిగా ఉంది. మూడోది అది కట్టబడిన గాడిదని. అది మరొక, అసలు గాడిదలో ఉన్న మరొక లక్షణం, అది ఏ గాడిద? ఒకటి నేను చెప్తాను, ఉరి తప్పించిన గాడిద. ఎవరిని తప్పించింది?
అది బ్లెస్సి చెప్తుంది. బిలామును తప్పించను. ఓకే, రైట్ ఆన్సర్. బిలామును నిజంగా మరి ధనము కొరకు అతడు వెళ్ళిపోతుంటే ఆ సమయంలో బాలాకు ధనముకు ఆశపడి బయలుదేరుతున్న సమయంలో దేవుని దూత అతని ఖడ్గం పట్టుకుని నిలబడడం ద్వారానే వారు గాడిద అక్కడ నిలిచిపోవటం జరిగిన సందర్భం. బిలాముని మరణము నుంచి లేదా ఉరి నుంచి తప్పించింది ఆ గాడిద. రెండవది ఉరి తీసిన గాడిద. అది అబషలోము కొరకు రాయబడింది. ఆ గాడిద ప్రయాణంలోనే అబషలోము కూడా చెట్టు కొమ్మలకు తగులుకుని ఉరి తీయబడ్డాడు. ఇది ఉరి తీయించిన గాడిద. మూడవది ఊరేగించిన గాడిద. ఎవరిని ఊరేగించింది? సో ఇది దిలీప్ కుమార్ చెప్తాడు. యేసు ప్రభువును ఊరేగించింది. ఓకే, రైట్ ఆన్సర్. యేసు ప్రభువును ఊరేగించిన గాడిద. సో ఊరు బయట ఉన్న గాడిద. కాబట్టి ఇలాంటి గాడిదను యేసయ్య విడిపించాడు. దానికి ఘనత కలిగింది. ఊరు బయట నిలిచిన గాడిదను, ఎవరికి పనికిరాని గాడిదను, విలువలేని గాడిదను దేవుడికి విలువ తెచ్చే గాడిదగా దాన్ని మార్చుకుని దానికి వినయము, దానికి విధేయత, ఒక మంచి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదంతో ఎన్నడూ లేనంత గౌరవం, ఎన్నడూ లేనంత ఒక దీవెన, ఎన్నడూ లేనంత ఒక ప్రత్యేకత, అది వెళుతుంటే జేజేలు కొట్టడం, ఎన్నడూ దాని జీవితంలో సంతోషం, ఆనందం లేని చూడని ఆ గాడిదకు యేసయ్య ఎప్పుడైతే విడిపించాడో, దాన్ని కట్లు తెంచాడో, వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో బేతనీ అనే గ్రామంలో అది కట్టబడి ఉంది, దాన్ని విడిపించుకుని రండి అనగానే యేసు దాన్ని విడిపించుకుని వచ్చారు. శిష్యులు వెళ్ళి దాన్ని విడిపించుకుని వచ్చారు. ఆ కట్టబడిన గాడిదకు దేవుడు విడుదల ఇచ్చాడు. అలాంటి గాడిద లాంటి మనలను కూడా, విలువ లేని మనకు, అర్హత లేని మనకు దేవుడు కూడా చక్కని ఒక ప్రాధాన్యత, ఒక గౌరవం ఆయన ఉండటం వల్లే ఈ దినాన్ని మనకు నెమ్మది, మనకి ఆరోగ్యం, మనకు ఆయుష్, మనకు పేరు, ప్రత్యేకతలు. మళ్ళీ అలాంటి పాపంలో నుంచి విడిపించాడు ఆయన, శాపంలో నుంచి విడిపించాడు ఆయన. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.